So you see, there are some conditions before the Lord will be with you always. ఇక్కడ ప్రభువు సదాకాలం అంతా ఉండడానికి కొన్ని షరతులు ఉన్నాయి. So let's apply that to our own life. మన జీవితంలో వాటిని అన్వయించుకుందాం. I must first be a disciple. మొట్టమొదటిగా నేను ఒక శిష్యుడినై ఉండాలి. Want to follow in Jesus' footsteps, not just believe in him, but follow him. కేవలం ప్రభువుని నమ్మటం మాత్రమే కాదు, ఆయన్ను అడుగుజాడల్లో మనం వెంబడించాలి. That is the meaning of disciple. శిష్యుడు అంటే అర్థం అదే. And secondly, I must seek రెండవదిగా verse 20 to obey everything he has commanded. ప్రభు ఆజ్ఞాపించిన ప్రతి దానిని నేను గైకొనాలి. Now, you can never know what Jesus has commanded if you don't read the Bible. మొట్టమొదటి మీరు బైబిల్ చదవకపోతే అసలు దేవుడు ఏం ఆజ్ఞాపించాడో కూడా మనకు తెలియదు. So that's the first thing I want to ask you, brothers and sisters. అదే మొట్టమొదటి మిమ్మల్ని అడుగుతున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా. I don't want to condemn anybody. God is the only judge. ఇక్కడ ఏదో మిమ్మల్ని శిక్షా విధిలోనికి తీసుకురావటానికి నేను చెప్పట్లేదు. దేవుడే మీకు తీర్పరిగా ఉంటాడు. I'm not anybody's judge. నేను ఇక్కడ ఎవరికి తీర్పరిగా లేను. God has called me to be a helper, to help you. మీకు సహాయం చేయడానికి ఒక సహాయకుడిగా మాత్రమే దేవుడు నన్ను పిలిచాడు. To help you follow Jesus better. యేసు ప్రభువుని ఇంకా అద్భుతంగా మీరు వెంబడించడానికి నేను సహాయం చేయగలను. That is what I've tried to do in every church, to help people to follow Jesus better. ప్రతి సంఘానికి నేను చేసేది అదే. ప్రజలు యేసు ప్రభువుని ఇంకా శ్రేష్టంగా వెంబడించడానికి సహాయం చేస్తాను. So I'm just trying to tell you how you can have Jesus' presence with you all the time. కాబట్టి ప్రభు యొక్క సన్నిధి సదాకాలం మీతో ఎలా ఉండాలో నేను చెప్తున్నాను. If I got a promise like this from Jesus, యేసు ప్రభు దగ్గర నుంచి నాకు ఇలాంటి వాగ్దానం వస్తే, I will be with you always till the end of the world if you fulfill these conditions. మీరు ఈ షరతులను నెరవేర్చినట్లయితే యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను అని ప్రభు చెప్తే, I say, Lord, I want that. What are the conditions? ఓ ప్రభువా నేను చేస్తాను, ఏంటి మరి నన్ను ఏం చేయమంటున్నారు మీరు? Imagine having Jesus in your house all the time. ఒకసారి ఊహించుకోండి, యేసు ప్రభు సదాకాలం మీ ఇంట్లో ఉంటే. There's a condition. కానీ దానికి ఒక షరతు ఉంది. I must be a disciple. నేను శిష్యుడినై ఉండాలి. I must seek in my life not only to believe in Jesus, but to follow in his footsteps. కేవలం యేసు ప్రభు నమ్మటం మాత్రమే కాదు, ఆయన అడుగు జాడల్లో నేను నడుస్తూ ఉండాలి. And that means also to obey his commandments. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలి. Now, in order to follow in his footsteps, to become a disciple, ఒక శిష్యునిగా ఉండి ఆయన్ని వెంబడించాలంటే, Jesus told us in Luke chapter 9, లూకా సువార్త 9వ అధ్యాయంలో ప్రభు ఈ విధంగా చెప్పారు. Luke 9 and verse 23. లూకా 9:23. If anyone wants to follow me or come after me, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల what do you have to do? ఏం చేయాలి? You have to say, deny yourself, say no to yourself, take up your cross every day, follow me. తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే నాకు కాదు అని చెప్పి ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి. Now this is not once for all, every day it says there. ఏదో ఒక్కసారి చేసి ముగించేది కాదు, ప్రతి దినము చేయాలి. So this is why we have to start a new church. దీనికోసమే కొత్త సంఘం ప్రారంభించాల్సిన అవసరం వచ్చింది. Because in other churches they are not telling you that you have to follow Jesus every day. ఎందుకంటే మిగిలిన సంఘాల్లో వాళ్ళు చెప్పట్లేదు ప్రతిదినం నువ్వు ప్రభువుని వెంబడించాలని. They are not explaining to you what it means to take up the cross every day. ప్రతిరోజు సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ఏంటో వాళ్ళు చెప్పట్లేదు, వివరించట్లేదు. Most churches are only saying believe in Jesus and you'll go to heaven. అనేక సంఘాల్లో ఏం చెప్పబడుతుందంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో పరలోకానికి వెళ్ళిపోతావు. I'll tell you for myself, I'm not interested in going to heaven. నా గురించి నేను చెప్తున్నాను, నేనేదో కేవలం పరలోకం వెళ్ళటమే నాకు అంత ఇష్టం లేదు. I'm interested in following Jesus on this earth first. ఈ భూమి మీద నేను ప్రభువుని వెంబడించాలనేది నా కోరిక. Then I'll know I'll definitely go to heaven. ఆ విధంగా చేస్తే నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను నాకు తెలుసు. So I'm not concentrating on where I'm going to go. నేను ఎక్కడికి వెళ్తున్నాను అన్నది కాదు ముఖ్యం ఇప్పుడు. I'm concentrating on what I've got to do now. ఇప్పుడు నేనేం చేయాలన్నదే ముఖ్యం నాకు. What do I have to do now? ఇప్పుడు ఏం చేయాలి నేను? Here it is clear.
ఎంతో స్పష్టంగా రాయబడింది. You must all remember this verse. మీరందరూ కూడా ఈ వచనాన్ని గుర్తుపెట్టుకోవాలి. Luke 9:23. లూకా 9:23. I'll tell you the truth. This is almost not preached in any church. నేను సత్యం చెప్తున్నాను, దాదాపుగా దీన్ని ఏ సంఘంలో కూడా బోధించట్లేదు. That if anybody, anyone, any one of you wants to follow Jesus, you have to deny yourself first. ఎవరైనాను మీలో ఎవరైనా కానీ ప్రభువుని వెంబడించాలంటే You have to say no to yourself మీ సొంత చిత్తానికి కాదు అని చెప్పాలి. and say yes to Jesus. యేసు ప్రభువుకు మాత్రమే అవును అని చెప్పాలి. You cannot say yes to Jesus without saying no to yourself. ఇప్పుడు నిన్ను ఉపేక్షించుకోకుండా నీకు కాదు అని చెప్పకుండా యేసు ప్రభువుకు అవును అని చెప్పలేవు. What does it mean to take up your cross every day? ప్రతి దినము సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటి? See, the cross is where people die. సిలువ అంటే ఏంటంటే ప్రజలు మరణించే ప్రదేశం అది. So what Jesus is saying is, if you want to follow me, you have to die to your own will every day. యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు నన్ను వెంబడించాలనుకుంటే ప్రతిరోజు మీ సొంత చిత్తానికి మీరు మరణించాలి. And seek to do the will of God every day. ప్రతిరోజు దేవుని చిత్తం మాత్రమే చేయాలి. That's what it means to follow Jesus. యేసు ప్రభువుని వెంబడించడం అంటే అదే. And that's what we should be doing every single day of our life. మన జీవితంలో ప్రతిరోజు మనం చేయాల్సింది ఇదే. See, when Jesus came to earth, he tells us how he lived on this earth. యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా జీవించాడో మనకి తెలుసు. Because only if we see how he lived, we can follow him. ఆయన ఏ విధంగా జీవించాడో మనకు తెలిసినట్లయితే మనం వెంబడించే వాళ్ళం. When somebody says, follow me, you got to see how he lived, then you can follow him. ఎవరైనా నన్ను వెంబడించండి అంటే ఆయన ఏ విధంగా జీవించాడో మనకు తెలిస్తే మాత్రమే వెంబడించగలం. So many people saying, follow, I will follow Jesus anywhere. చాలా మంది చెప్తారు, నేను యేసు ప్రభువుని వెంబడిస్తాను, ఎక్కడికైనా వెళ్తానని. But how did he live? కానీ ఆయన అసలు ఏ విధంగా జీవించాడు? Now let me show you in John chapter 6. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మీకు చూపిస్తాను. He tells us how he lived on this earth for 33.5 years. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఏ విధంగా జీవించాడో దాని గురించి చెప్తున్నాడు. In one single verse. ఒక్క మాటలో. John chapter 6 and verse 38. యోహాను 6:38. He says, I came from heaven, and on this earth I never do my own will, but only the will of my Father who sent me. నా ఇష్టమును నెరవేర్చుకుంటూ నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చింది. So how did he live on this earth? ఈ భూమి మీద ఆయన ఏ విధంగా జీవించాడు? He never did what pleased him. తనకు ఏది సంతోషంగా ఉందో దాన్ని చేయటానికి రాలేదు. But he said, Father, what will please you? I want to do that. ఓ దేవా, మీకేది సంతోషంగా ఉందో అది మాత్రమే చేయటానికి నేను వచ్చాను. That is the meaning of taking up the cross every day. ప్రతిరోజు సిలువను ఎత్తుకోవటం అంటే అదే. That I say no to my own will, I put my own will on the cross. నా సొంత చిత్తానికి కాదు అని చెప్పి సిలువ మీద వేయటం నా సొంత చిత్తాన్ని. And I kill my own will on the cross. నా సొంత చిత్తాన్ని సిలువలో నేను చంపివేయటం రోజు. I say, Father, I'll do your will. ఓ దేవా, ఓ తండ్రి, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను. In every situation. ప్రతి పరిస్థితిలో కూడా. For example, what are we supposed to do if somebody speaks rudely to you or gets angry with you? ఒకవేళ నీ మీద ఎవరైనా కోపపడి అరిచారు అనుకోండి, మీరు ఎలా మాట్లాడాలి? Yeah, you know what other human beings will do. They will answer back and get angry with that person. వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారో మీకు తెలుసు, వాళ్ళు కూడా అదే కోపంతో బదులిస్తారు. But Jesus says, you must forgive that person. కానీ యేసు ప్రభు ఏం చెప్తాడంటే, ఆ వ్యక్తిని క్షమించు. And pursue peace with all men. సమస్త మనుషులతో కూడా సమాధానంగా ఉండటానికి ప్రయత్నించమని So చెప్పాడు. whenever somebody is angry with me, కాబట్టి ఎవరైనా నా మీద కోపపడినట్లయితే, if I want to follow Jesus, నేను ప్రభువుని వెంబడించాలనుకుంటే I must say no to my natural desire to talk back to him in anger. స్వాభావికంగా నేను కూడా కోపంతో మాట్లాడాలనే శోధన వస్తుంది, దాన్ని నేను జయించాలి. To follow Jesus, I must say no. I want to die to that, and I want to pursue peace with this person. నేను ప్రభువుని వెంబడించాలంటే దానికి నేను కాదు అని చెప్పి ఆ వ్యక్తితో నేను సమాధానాన్ని వెతకాలి.
That's what it means to follow Jesus. యేసు ప్రభువుని వెంబడించడం అంటే అది.